ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క కృప క్షేమము నీ జీవితకాలమంతా నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు ఆ ప్రభువు నీకు బయలుపరిచిన వాగ్దానము, దేవుడు నీకిచ్చుటకు నీకిష్టమైనది అడుగుము నీకిచ్చును. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ వాగ్దాన వాక్యమును దేవుడు సొలొమోనును ఆనాడు అడిగిన దానిని ఈనాడు నిన్ను అడుగుతున్నాడు. నీకిష్టమైనది అడుగుము నీకిచ్చును అని. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యములో, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుము. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సొలొమోను అర్పించిన బలులను మెచ్చి దేవుడు అతనికి ప్రత్యక్షం కాలేదు. నంబర్ 1. నంబర్ 2, బలులు అర్పించు సమయములలో దైవ ప్రత్యక్షత సొలొమోనుకు కలగలేదు. నంబర్ 2. నంబర్ 3, రాత్రివేళ సొలొమోను నిద్రించుచున్న సమయములో దైవ దర్శనము ప్రత్యక్షత అతనికి కలిగింది. దేవునికి స్తోత్రం. ఆ దైవ దర్శనములో దేవాది దేవుడు సొలొమోను యొక్క భక్తి శ్రద్ధలను మెచ్చి, అతనుకున్న దాతృత్వ గుణమును మెచ్చి వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమో. దేవుడు సొలొమోనుకు గొప్ప అవకాశం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. సొలొమోను లోక సంబంధమైన ధనము, లోక సంబంధమైన పదవి, శత్రువులు, రాజ్యవ్యాప్తి ఇలా మొదలైన వాటిని అడగలేదు. కానీ బుద్ధి, వివేకము, జ్ఞానము నాకు దయచేయమని కోరుకున్నాడు. జ్ఞానము దయచేయమని అర్థించుకున్నాడు. ఇటువంటి జ్ఞానము కొరకు ఎవరైతే ఆశ కలిగి దేవునిని అడుగుతారో, యాకోబు 1:5 ప్రకారము దేవుడు జ్ఞానము దయచేస్తాడు. మనము గమనించవలసినటువంటి విషయము, ముఖ్యంగా నీవు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సొలొమోనుకు అప్పగింపబడిన బాధ్యతలలో న్యాయమును జరిగించుటకు సొలొమోను ప్రార్థించాడు. అయితే నీ జీవితములో నీకు ఇష్టమైన దానిని నీవు దేవునిని అడిగితే ఆయన ఖచ్చితంగా కాదనకుండా నీకు అనుగ్రహిస్తాడు. అయితే నీవు అడగవలసినది ఏమిటి? ఈ లోకములో ఐశ్వర్యమున, ఘనతన, దీర్ఘాయువున నీవు దేనిని అడగాలనుకుంటూ ఉన్నావు? ఒకవేళ దేవుడే నాకు దర్శనమిచ్చి నీకేం కావాలి కుమారుడా అని నన్ను అడిగితే, నేను దేవుని ముఖ్యమైనవి 3 అడుగుతాను. 1, దేవా నాకు బుద్ధి వివేచనము కలిగిన జ్ఞానము దయచేయి. 2వదిగా నీ పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకమును దయచేయి. 3వదిగా ఆ పరిశుద్ధాత్మని ద్వారా వాక్ శక్తిని దయచేయమని అడుగుతాను. ఈరోజు నేను అడిగిన దానిని నాకు ఇస్తాడు దేవుడు. నీవు అడుగుచున్న దానిని కూడా నీకు ఆయన అనుగ్రహించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. సొలొమోను దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, శత్రువుల ప్రాణమునైనను అడగకపోయినా దేవుడు సొలొమోనుకు విశేష జ్ఞానముతో పాటు ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయువును అనుగ్రహించాడు. వాటిని ఎందుకు అనుగ్రహించాడంటే సొలొమోను వాటిని అడగలేదు. సొలొమోను అడిగింది కేవలము బుద్ధి వివేకము కలిగిన జ్ఞానము దయచేయదేవా, ఆ హృదయము నాకు దయచేయదేవా అని కోరినందుకు దేవుడు అతని ప్రార్థనను మెచ్చి అతనికి గొప్ప వరం ఇచ్చాడు. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఎంత గొప్ప మాట! మరియు నీవు ఐశ్వర్యమును, ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. ఆమెన్. నీవు కూడా ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు బ్రతికిన రోజులలో నీ వంటి గొప్ప దేవుని దీవెన పొందిన వారు సమాజములో కానీ సంఘములో కానీ ఉండరు. కానీ నీవు దేవుని సన్నిధిలో అడగవలసిన దానిని అడిగితే దేవుడు కాదనక లేదనక నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప
నీవు అడిగిన దానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, ఈ దినము మాకిచ్చిన వాగ్దానము గొప్పది, చాలా గొప్పది. మేము నాయన మాకిష్టమైన దానిని అడిగితే కాదనకుండా ఇస్తానన్న దేవుడు నాడు సొలొమోనుకి ఇచ్చినట్లుగా నేడు నా ప్రియ కుమారుడు కుమార్తెకు మీరు అడిగినప్పుడు అనుగ్రహించండి. మా ఆత్మీయ బిడ్డలకు దయచేయండి నాయన. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తిమంతుడవు నీవు. యేసు క్రీస్తు నామమున మా ప్రియ బిడ్డలందరూ అడిగిన వాటిని వారు క్రీస్తు పేరట మీ నామమున పొందుదురుగాక. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీకు నీ కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఈ వాగ్దాన వాక్యము నీ జీవితములో అతి త్వరలో నెరవేర్చబడును గాక. ఆమెన్.